పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పటిష్టంగా జరగడం లేదని ఆలోచన పరుల వేదిక కన్వీనర్ రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఇప్పటి వరకు కట్టిన డయాఫ్రమ్ వాల్ సేఫో కాదో తేల్చాలని డిమాండ్ చేశారు. అవసరమైతే మరో డయాఫ్రమ్ వాల్ కట్టుకుంటే తప్పేంటని అన్నారు. ప్రాజెక్టు ఎంత త్వరగా కట్టామనేది ముఖ్యం కాదని, ఎంతకాలం పటిష్టంగా ఉందనేదే ముఖ్యమని ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. పోలవరం కాంట్రాక్టర్ల అసమర్థత వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత గురించి, ఈ రాష్ట్రానికి దాని అవసరాన్ని గురించి పదే పదే వివరించాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే, చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ తెలిసిన విషయమే. స్వాతంత్రం రాక పూర్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలు కన్నటువంటి ప్రాజెక్టు ఈ పోలవరం ప్రాజెక్టు. ఎన్నోసార్లు దీన్ని సాకారం చేయడం కోసం ప్రయత్నాలు చేసినా అది చివరికి 2014 వచ్చేసరికి ఒక ఖచ్చితమైన రూపుదిద్దుకుంది. 2004లో విజయవాడలో ఉన్న మీ అందరికీ గుర్తే ఉండే ఉంటుంది. మన నున్న దగ్గర పాత సిమెంట్ ఫ్యాక్టరీ గ్రౌండ్స్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ జరిగింది. సోనియా గాంధీ గారు వచ్చారు ఆ సభకి, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే చాలామంది కాంగ్రెస్ నాయకులు ఆ రోజున వచ్చారు. ఆ సభలో సోనియా గాంధీ గారు అనౌన్స్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తాము అని చెప్పి హామీ ఇస్తున్నాం అని చెప్పి ఆ రోజున విజయవాడ సభలో సోనియా గాంధీ గారు ప్రామిస్ చేశారు. 2004లో చేసినటువంటి ప్రామిస్ 2014 వరకు వాళ్ళు ఏనాడు పట్టించుకోలే. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కొంతవరకు డిజైన్ వర్క్, అలాగే కాలువల వర్క్ కొంతవరకు చేశారు. కాకపోతే మెయిన్ హెడ్ వర్క్స్ ఇంకా మొదలగాల. దానికి కాంట్రాక్ట్ కూడా ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చారు. టెండర్లు పిలిచారు. ట్రాన్స్ట్రాయ్ వాళ్ళు 1400 కోట్లకు ఏమో L1గా వచ్చారు. వాళ్ళ కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చారు. కానీ పోలవరం కట్టడానికి కావాల్సినటువంటి అనుమతులు మాత్రం కొన్ని అనుమతులు ఇచ్చారు. కానీ ముఖ్యమైన పర్యావరణ అనుమతులు, నిర్మాణం ప్రారంభం చేయడానికి, హెడ్ వర్క్స్ మొదలు పెట్టడానికి కావాల్సిన అనుమతులు ఇవ్వలా. సరే, రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, మిగిలిన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే క్రమంలో అంతకుముందు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్నే, అదే కాంట్రాక్ట్ని కొనసాగించారు. కొనసాగించకపోవడానికి పెద్ద కారణాలు ఏమి లేవు. కాంట్రాక్టర్ ఏమంటా అంటే, నేను కడతానన్నా కదా, స్టేట్ గవర్నమెంట్ అయితే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏంటి, నాకు కావాల్సిన డబ్బులు నాకు ఇవ్వండి, నేను కడతానంటాడు. కాబట్టి కాంట్రాక్టర్ని మార్చాల్సిన అవసరం ఏమీ ఆ రోజున లీగల్గా ఏమీ లేదు. అదీగాక ఇంకొక సమస్య ఆ రోజున ఏముందంటే, దీని మీద విపరీతమైన చర్చ జరుగుతూ ఉంటుంది, అనవసరమైన చర్చ. అందుకని దీన్ని ముగింపు చెప్పడం కోసం ఈ వివరాలు చెప్తున్నా. కాంట్రాక్టర్ని ఎందుకు మార్చలేదా అంటే, కాంట్రాక్టర్ని కనుక టెర్మినేట్ చేసేసి, సరేనా ఇప్పుడు వరకు చేసిన పనులకు ఎంత అయిందో ఖర్చులు లెక్కది, నీ డబ్బులు నీకు ఇస్తాం, పంపించేస్తామని అంటే మళ్ళా పోలవరంకి ఫ్రెష్గా టెండర్లు పిలవాలి. ఫ్రెష్గా టెండర్లు పిలవాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, సిడబ్ల్యూసి రూల్స్ ప్రకారం ఏదైనా ప్రాజెక్టు విషయంలో ఏదైనా కేసులు పెండింగ్ ఉంటే, Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.